హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరుడు మాస్టర్ గారైన లక్ష్మీ పార్వతి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ స్త్రీ తత్వము. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మిత్రులందరికీ, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ కో క్రియేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం స్త్రీ శక్తి గురించి చెప్పుకుందాము, స్త్రీ తత్వము, ఈ రెండు చెప్పుకుందాము. మనం ముందు మనము ఈ సృష్టిలో మనం ఉన్నాము అంటే రెండుగా అనుకుంటాము. ఇక్కడ స్త్రీ ఒక ఆత్మలోని స్త్రీతత్వము పురుషతత్వము రెండు ఉంటాయి. మనము రెండు ఉంటాయి. అందులో ఏంటంటే ఇప్పుడు డామినేటింగ్ ఏది ఉందంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ పురుషతత్వం అనేది డామినేటింగ్ గా ఉందన్నమాట. దాన్ని మనము బ్యాలెన్స్ చేయటానికే మనం అసలు ఈ భూమి మీదకి వచ్చాము. మనము ఈ టైంలో నిజంగా స్త్రీగా ఉండటం అనేది కూడా నిజంగా మనకి అది ఎంతో ఫెచ్చింగ్ అయిందనమాట. ముందు మన స్త్రీ గురించి తెలుసుకుందాం. స్త్రీ జన్మగా మనము పురుష జన్మలు కొన్ని, స్త్రీ జన్మలు కొన్ని తీసుకుంటాం అనమాట. అది నిరంతరం కూడా ఎలా ఉంటుందంటే కొన్ని అవి కొన్ని ఇవి. ఎందుకు అలా తీసుకుంటాం మనము? అది స్త్రీ పురుష జన్మలు రెండు కూడా మనము బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే ఈ స్త్రీ తత్వానికి వస్తాము. ఈ స్త్రీ తత్వం అంటే ఏంటి? స్త్రీ అంటే ఇక్కడ ఆది పరాశక్తి అనమాట. ఆ ఆది పరాశక్తిని మనం గుర్తించాలి అంటే ఈ రెండు బ్యాలెన్స్ గా ఉన్న నాడే మనము ఆ తల్లికి కనెక్ట్ అవుతాము. ఆ సమస్తము ఆ తల్లే కదా మనకి ఇచ్చేది. దానికి మనం కనెక్ట్ కావాలి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఫస్ట్ లో అయితే గనక మనము తొలిగా ఉన్నప్పుడు వాళ్ళ తత్వం అది, వాళ్ళ గుణాలది అంటాం అనమాట. అప్పుడు మన చక్రాస్ ఉంటాయి. ఎవరు ఏ గుణాలలో ఉంటామో ఆ చక్రాస్ లో ఉంటాం మనం ఫస్ట్. ఇవనేది కొన్నాళ్ళు అలా చేసిన తర్వాత ఈ రెండు ఎప్పుడైతే ఈ స్త్రీతత్వము పురుషతత్వము ఈ రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు స్త్రీతత్వానికి, స్త్రీతత్వము అంటే భగవత్ తత్వము, ఆ ఆధ్యాత్మికతలోకి అప్పుడు వస్తామన్నమాట. ఫస్ట్ అందులో ఉంటాము. కానీ ఇక్కడ ఏంటంటే ఒక స్త్రీగా మనము జన్మ తీసుకుంటాము. అది జన్మ తీసుకున్నప్పుడు మనము అది మనకి 3 దశలుగా ఉంటుంది చక్కగా. ఫస్ట్ బాల్యంలో ఉంటాము. ఆ బాల్యంలో ఉన్నప్పుడు మనకి ఏముండదు, కేవలం ప్రేమతత్వమే. అది మనలో ఎలా ఉంటే అలా ఎక్స్ప్రెస్ చేస్తాం మనము. ఆ ప్రేమతత్వంతో ఆ ప్యూరిటీగా ఉంటాం అన్నమాట. తర్వాత ఒక యువతగా అవుతాము. అప్పుడు ఎలా ఉంటుంది? ఆ కాబోయే భర్తని ఊహించుకుంటూ మళ్ళా తర్వాత తనతో మంచిగా ఉంటూ ప్రేమతత్వంతో ఉంటూ పిల్లల్ని కూడా కంటాము. అక్కడ ప్రేమతో వాళ్ళని ఆహ్వానించి ఆ పిల్లల్ని కంటూ అటు సంసారం చూసుకుంటూ ఇటు పిల్లల్ని చక్కగా చూసుకుంటూ ఆ విధంగా మనం చేస్తూ ఉంటాం అనమాట. తర్వాత వచ్చేటప్పుడు వృద్ధాప్య దశ అనేది ఈ ముసలితనం వస్తుంది. వీళ్ళు అమ్మలు అమ్మమ్మలుగా అలా అవుతారనమాట. వీళ్ళ స్టేజ్ ఎలా ఉంటుందంటే దీన్నైనా స్వీకరించే తత్వం ఉంటుంది. ఈ ఆటుపోట్లు అన్ని కూడా ఇలా ఆల్రెడీ అన్ని పొందుండి అట్ట వీళ్ళు అనేది బ్యాలెన్స్ గా ఉండగలుగుతారు అనమాట. ఇది కూడా చక్కగా ఒక పండిపోయినది. మనం ఒక స్త్రీ తత్వంలో ఒక సాధికార మహిళగా మనము ఎన్నో రకరకాల ఇది మనం దాటుతూ వస్తామన్నమాట. ఇది మరి స్త్రీ తత్వం వచ్చేటప్పటికి అది ఆత్మ ప్రకాశం, మన ఆత్మ సూర్యుడు అనమాట. స్త్రీతత్వం అంటే ఆధ్యాత్మిక తత్వం అంటే. మరి పురుషతత్వం అంటే ఏంటంటే ఈ సూర్యుడు ఆధారంగా ఈ చంద్రుడు ఎలా ఇదవుతాడో అలా ఈ స్త్రీతత్వం మీద ఈ పురుషతత్వం ఆధారపడి ఉంటుంది. అది స్త్రీతత్వం. మన బ్రెయిన్ వచ్చేటప్పటికి మరి కుడివైపు వచ్చేటప్పటికి స్త్రీతత్వం ఉంటుంది, ఎడం వైపు ఉండేటప్పటికి పురుషతత్వం ఉంటుంది అనమాట. అది ఇప్పుడు ఏంటి? అది తార్కికం ఉంటుంది. పురుషతత్వం అనేటప్పటికి
మనకి ఆ తాత్విక తత్వం అనేది ఉంటుందన్నమాట. ఈ స్త్రీ తత్వం అనేది ఎలా ఉంటుంది? తను ప్రేమ, దయ, సున్నితత్వము, భావుకత, కరుణ, మరి అంకిత భావము, సర్వస్వ స్వీకారము అన్నీ కూడా ఆ స్త్రీ తత్వంలో ఉంటాయి. మరి ఆ పురుష తత్వం అనేది ఎలా ఉంటుంది? మరి చైతన్యంగా ఉంటుంది. చైతన్యము మరి అక్కడ ధైర్యం ఉంటుంది ఆ పురుష తత్వంలో. ఆ స్వేచ్ఛ ఉంటుంది. మరి ఆ నాయకత్వ లక్షణాలుంటాయి. మరి ఇవన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట. ఆ భావుకత అనేది మరి ఆ ఖచ్చితత్వం ఉంటుందన్నమాట ఆ పురుష తత్వంలో. ఇవన్నీ కూడా మరి పురుష తత్వంలో ఉంటాయి. మరి ఒక తల్లి ఒక బిడ్డని హృదయాన్ని హత్తుకుంటుంది. ఆ తల్లి ప్రేమ అనేది అది షరతులు లేని ప్రేమ అన్నమాట. బిడ్డలు ఎలా ఉన్నా కూడా స్వీకరించే తత్వము, ఆ తత్వం అనేది ఎవరికి ఉంటుంది? స్త్రీ తత్వం. ఆది పరాశక్తి అన్నమాట. ఆది పరాశక్తి అన్నా, మూల చైతన్యం అన్నా, స్త్రీ శక్తి అన్నా, ఆధ్యాత్మికత అన్నా ఇవన్నీ కూడా ఒకటే మాటలన్నమాట. అన్నీ ఎక్కడ మన నుంచి వస్తున్నాయి? ఆ తల్లి అనేది మనలో అందరూ ఉంటారు కదా! అన్ని రకాల మనుషులు ఉంటాము. మనలోనే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ తల్లి తత్వం ఎలా ఉంటుంది? చక్కగా ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. అది స్త్రీ తత్వం అన్నమాట. ఇక్కడ ఒక తండ్రి తన ఆలోచనల ద్వారా మరి భిన్నత్వాన్ని సృష్టిస్తూ ఉంటాడు. బిడ్డ యొక్క ఒక వ్యక్తిత్వాన్ని తయారు చేయాలనుకుంటాడు తండ్రి అన్నమాట. ఒకళ్ళని వ్యక్తిత్వంగా చేద్దామంటే అక్కడ భేదభావం అన్నమాట. తల్లేస్తా ఉంటుంది, సర్వస్వ స్వీకారంలా ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే మనం ఆ స్త్రీతత్వం అనేది బాగా పాటించగలుగుతామో, అప్పుడేమవుతుంది ఆటోమేటిక్‌గా ఈ పురుషతత్వం అందులోకి వచ్చేస్తుంది. ఆ సర్వస్వ స్వీకారం అనేచేటప్పటికి ఇంకా అక్కడ ఆగేది ఏమీ ఉండదు కదా! అందుకనే ఆ స్త్రీతత్వాన్ని మనం పెంపొందించుకోవాలి. ఇవన్నీ కూడా మరి ఇలా చెప్పుకున్నామనమాట. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ చూసినా కూడా మరి స్త్రీ, పురుషుల మధ్య ఈ భేదభావాలే వస్తున్నాయి. ప్రతి ఫ్యామిలీలో చూసుకో, ఎక్కడైనా కూడా ఎలా ఉంటుంది? తప్పకుండా భేదభావమే ఉంటుందనమాట. దీనికి కూడా కారణము ఏంటంటే మనము ఈ 5,000 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ అయితే గనక స్త్రీ ఆధిక్యతే ఉండేది. వాళ్ళనేదే ఆ పాలలలో కూడా వాళ్ళే ఉంటారు. వాళ్ళే చేసేవాళ్ళు. వాళ్ళు చక్కగా దైవానికి కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు. ఆ అనుభూతి శరీరంతో ఉండేవాళ్ళు. ఈ పురుషులు కూడా ఫస్ట్‌లో మంచిగానే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ తత్వంతో ఉన్నా, ఈళ్ళిద్దరు బ్యాలెన్స్ తోనే ఉండి అలా చేస్తూ ఉన్నారు. 5,000 సంవత్సరాల క్రితం ఏమైంది? మన భూమి ఎప్పుడైతే కబ్జా చేయబడిందో, ఆ చీకటి శక్తుల ప్రభావానికి, ఆ యుద్ధాలలో ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లో చిక్కిందో, వాళ్ళ పాలన వచ్చేటప్పటికి వాళ్ళేం చేశారు? మన మైండ్‌లని స్టడీ చేసి మన మైండ్‌లని వాళ్ళు ట్యాప్ చేసేసారు. అది ప్రతీదీ ఎలా అంటే, మనము ఏమి చేసినా గూడా వాళ్ళకి తెలిసిపోతుంది. దానికి రివర్స్‌గా వాళ్ళక్కడ ప్లే చేసేస్తారనమాట. మన ఎనర్జీ కంట్రోల్ కాబడుతుందనమాట. ఆ మాయలో ఉన్నామన్నది మనకు తెలియదు. వాళ్ళు వేల సంవత్సరాలుగా మనల్ని స్టడీ చేసి, మనల్ని అలా కంట్రోల్‌లో పెట్టుకున్నారు. ఆ మాయలో నుంచి ఇప్పుడు కూడా మనం బయటికి రాలా. వాళ్ళ మాయలోనే ఉంటున్నాం కాబట్టి, అదేమనుకుంటాను నాకొచ్చిన థాటే నేనే చేస్తున్నాననుకుంటారు. వాళ్ళేం చేస్తుంటారు, మన ఫ్రీక్వెన్సీని, మన దైవత్వానికి మనం దగ్గర కాకుండా, ఈ లోనే మనం ఉండేటట్టు వాళ్ళు ఫిక్స్ చేస్తారనమాట. మనకి నిరంతరం మనం అదేనా తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ ఈళ్ళ మధ్య గొడవలు రాటానికి కారణం ఎందుకు? వీళ్ళిద్దరు గొడవలు పడితే గనక, అప్పుడు ఏమవుతుంది? ఆ చీకటి శక్తులకేంటంటే, వాళ్ళకి మన నిరాసక్తత, మన దుఃఖము, మన ఎమోషన్స్ అనేది వాటికి ఆహారం అన్నమాట. ఇప్పుడు దైవతత్వం అంటే ప్రేమతత్వం, సర్వస్వ స్వీకార తత్వం. అలాగే వాళ్ళకేంటమ్మా ఆహారం అంటే మన నిరాశ, నిస్పృహలు, మన దుఃఖాలు అవి కావాలన్నమాట. వాటి కోసం వాళ్ళు అలా సృష్టించబడ్డారు. అక్కడ ఏంటంటే వాళ్ళు ఇతరుల మీద ఆధారపడి బ్రతకాలి. మన ఎమోషన్స్‌తో వాళ్ళు బతకాలన్నమాట. వాళ్ళకి మరి ఆహారం దొరకాలి అంటే మనల్ని అలా ట్రాప్ చేస్తూనే ఉంటారన్నమాట. ఆ ఇదిలోనే మనం కాకపోతే ఏంటంటే మనము అదివరకు బాగా ఉన్నది. ఇప్పుడు మనకని ఆ ఎనర్జీస్ అనేది మారుతున్నాయి. ఈ పరిస్థితి మారటం కోసం భూమనేది గూడా ఎర్త్ ఫోటాన్ బ్యాండ్‌లో ఉంది ఇప్పుడు. అది సూర్యునికి దగ్గరగా తిరుగుతుంది. తనను తాను ప్రక్షాళన చేసుకుంటూ ఉందనమాట. ప్రక్షాళన చేసుకునేటప్పుడు ఏమవుతుంది?
ఏదైనా తనకు సరికాని ఏదన్నా ఉంటే గనక భూమి తాను సరి చేసుకుంటుంది. ఇప్పుడు యుద్ధాలు వస్తున్నాయి అవి ఇవి అంటే ఎక్కడ వస్తున్నాయి ఆ కారణాలు? మన స్త్రీలం కూడా ఆ పురుషతత్వంతోనే ఉంటున్నాము. ఇప్పుడు ఆ ఆ పురుషతత్వం అనేది కూడా ఎక్కడుండిపోయింది? వాళ్ళు ఎక్కడుంటున్నారు? ఆ పురుషులు అనేది కూడా మూలాధారం నుంచి స్వాధిష్టానం దాకా ఇక అంతకు మించి వాళ్ళు ఎదగటంలా. అక్కడే ఉండిపోతున్నారనమాట. ఇక్కడ స్త్రీ వచ్చేప్పుడు ఈ హృదయ స్థానం నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రేమ, కరుణ దాంతో. తను కూడా విశుద్ధ దగ్గర ఆగిపోతుందనమాట. ఆ పురుషాధిక్యానికి తను లోబడిపోతుందనమాట. ఇదంతా వాళ్ళ ప్రభావం మన మీద ఉంది కదా! ఇగ తను చక్కగా ఈ ఆజ్ఞ సహస్రార దాకా ఎళ్ళగల స్థితిలో ఉండి తనకెళ్ళట్ల. తన నోరు నొక్కి పడుతుంది. ఇక్కడ పురుషాధిక్యం ఎప్పుడైతే ఉందో, అప్పుడు వీళ్ళని నోరు నొక్కేయటం అయిపోతుందనమాట. అందుకని వీళ్ళు కూడా చెప్పటానికి భయపడుతున్నారు. ఇక్కడేం కంపనాలొస్తున్నాయి. భయ ప్రకంపనాలు పంపించేస్తున్నారు. మనం ఎప్పుడైతే ఎదుగుతున్నాము అనుకుంటామో వాళ్ళేం చేస్తారు, మళ్ళా ఆ లోయర్ ఫ్రీక్వెన్సీ మనం హై ఫ్రీక్వెన్సీకి ఎళ్తున్నాము అన్నప్పుడు ఆ లోయర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ మార్చేస్తారనమాట అదంతా. అక్కడ మళ్ళా మనం ఈ మాయలో పడిపోతాం. ఈ ప్రాపంచికత. మరి మనం సంపాదించకుండా, మరి చదువులు చదువుకోకుండా, అవన్నీ చేయకుండా మనకెలా డబ్బులొస్తాయి? అయ్యే చెయ్యాలి కదా! మనం కరెక్ట్ గానే ఉన్నాము. ఇది నాకొచ్చిన ఆలోచనే. ఇది చేశాను. ఇది చేసిన తర్వాత ఇంకో పని చేద్దామని గుర్తుకొచ్చింది. చేసేసాను. ఇది తర్వాత ఇది చేద్దాం అనుకున్నాము. ఇంత చేస్తున్నాము. డబ్బు సంపాదించుకుంటున్నాము. ఎంటర్‌టైన్‌మెంట్ కావద్దా? టీవీ చూడటం తప్ప, సెల్ చూడటం తప్ప? అవును. చూస్తాను. ఎంజాయ్ చేస్తాను. అని చెప్పి అనుకుంటాము. ఇదేం చేస్తున్నాము? మనలో ఉన్న దైవత్వానికి దూరమైపోతున్నాము. మనకి మనము దగ్గరగా ఉండటం లేదు. ఎంతసేపటికి ఎక్కడుంటున్నాము? అంతా బయటే. ఇటు మన ఎడ్యుకేషన్ పరంగా చూడని, ఉద్యోగ పరంగా చూడని, ఏ విధంగా కూడా మనలో ఉన్న ఆ దైవానికి కనెక్ట్ కాకుండా, ఆ బయటే ఎతుకుతున్నాం. వాళ్ళకి కావాల్సింది అదే. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరుకుతుంది. మనము మనల్ని గుర్తించలేకపోతున్నాము. నేను ఎక్కడ ఆగిపోతున్నాను? ఇప్పుడు నిజమే ఇది అనుకున్నాము ప్రాపంచికత. అదంతా ఎవరు సృష్టిస్తున్నారు? మనమే సృష్టించుకుంటున్నాము. మనకి ఏది ఇప్పుడు మన జీవితంలో ఏది అనుభవిస్తున్నా మనము మన ఆలోచనలతో మన సంకల్పం చేస్తే అది మనకొచ్చింది. అది ఎలా ఉంటుంది? ఈ ప్రాపంచికతగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పుడు మన ఆత్మ ఎదుగుదల అందులో ఏమైనా ఉంటుందా? ఇక్కడి నుంచి ఏమైనా ఇవి తీసుకెళ్ళే ఏమైనా ఉంటాయా? ఇంత కష్టపడతాము, ఇంత చేస్తాము. మళ్ళా ఏమన్నా మరి ఆత్మానందం అనేది పొందగలుగుతున్నామా? ఆ స్ట్రెస్సే ఉంటుంది మన మీద. పెద్ద పెద్ద ప్యాకేజెస్ ఇస్తారు మనకి. చక్కగా మరి ఎడ్యుకేషన్ చక్కగా అది కూడా వాళ్ళది. ఇప్పుడు పరిపాలన అంతా ఎక్కడి నుంచి జరుగుతుంది? నాలుగో పరిధి నుంచి జరుగుతూ ఉంటుంది. ఓహ్! ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారంటే మన ఫ్రీక్వెన్సీ ఎదగకుండా వాళ్ళు ప్రతి దాంట్లోనూ ఇక్కడ చీకటి శక్తులనేది ఏంటంటే వాళ్ళు ఇతరుల మీద ఆధారపడి ఎమోషన్స్ మీద వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు కాబట్టి వాళ్ళేం చేశారంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా వాళ్ళదే పెట్టుకుంటారు. చక్కగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అవుతుంది. చదువుతూ ఉంటారు. ఇంజినీరింగ్‌లని అదేనని మరి క్యాంపస్ సెలక్షన్స్ అంటారు. క్యాంపస్ సెలక్షన్స్ అవుతాయి. చక్కగా ఫారిన్ ఎళ్ళటం జరుగుతుంది. అన్నీ చేస్తారు. చక్కగా మంచి ప్యాకేజ్ ఇస్తారు. మంచి ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఇవన్నీ ఇస్తారు. ఎక్కువ ఇస్తారు ఇవ్వటం కూడా. ఎందుకిస్తారు? మనం ఇక్కడికి రాకూడదు. మనలో ఉన్న దైవం దగ్గరికి మనం వస్తే వాళ్ళకి ఆహారం అందదు. కాబట్టి మనని ఫుల్ బిజీగా ఉంచుకుంటారు. మనని ఆ స్ట్రెస్‌కి గురి చేస్తారనమాట. వాళ్ళేముంది మేమంతా బానే ఉన్నాం. మేమంతా మా ఇష్ట ప్రకారమే చేస్తున్నాను నేను. సరే నేను ధ్యానం చేద్దాము. ధ్యానం చేసిన తర్వాత మరి కొంచెం ఇంకొక బుక్ చదువుకుందాము. ఇంకో ఆధ్యాత్మిక బుక్ చదువుకుందాము. ఇలా వస్తాయా థాట్సు? అలా ఉండవు. పోనీ ధ్యానం చేసి బయటకొచ్చిన తర్వాత కూడా ఎలా ఉంటాయి మనకి డిస్టర్బ్ చేసే విధంగా ఉంటాయి. ఎక్కడొక చోట మనల్ని బంధించే విధంగా ఉంటాయి. అయన్నీ మనం ఆలోచించుకోవాలనమాట. ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నాం మాక్సిమం ఇప్పుడు ధ్యానులము. ధ్యానులము అంటే ఆ ధ్యానం చేసినంత సేపు నిజంగా పర్ఫెక్ట్‌గా ఉండగలుగుతాము. ఆ తర్వాత బయటకొచ్చిన తర్వాత మనం ఎక్కడైనా ట్రాప్‌లో పడుతున్నామా? ప్రాపంచికంగా ఎక్కడన్నా ఇరుక్కుంటున్నామా? నేను ఎక్కడ ఉంటున్నాను? హ్మ్. నేను ఎక్కడ ఇరుక్కుంటున్నాను? అని మన ఆత్మావలోకం చేసుకుంటే గనక అప్పుడు మనకి నిదానంగా అర్థమవుతుంది. లేకపోతే ఏంటంటే నాకు నేనే చేసుకుంటున్నాను. నాకు నేనే పర్ఫెక్ట్‌గా ఉంటున్నానంటాం. మనం నమ్మలేని విధంగా ఉంటుంది.
మరి ఎప్పుడైతే మనము ఆ ఆత్మకు అనేది కనెక్ట్ అవుతూ ఉంటాము, మనకి ఆ క్రియేషన్ అనేది వస్తుంది. మన ఇంట్యూషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనకి లోపల నుంచే చక్కగా సమాధానాలు వస్తాయన్నమాట. ఇప్పుడేం చేస్తున్నాం మనము? అంతా ప్రాపంచికంగానే ఎదుగుతున్నాం. మనకి ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా ఎక్కడ ద్వంద్వత్వంలో ఉంటున్నాము. నువ్వు వేరు, నేను వేరు. ఆ విధంగానే ఉంటాము. ఏదన్నా వస్తే మనకి బయటే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది గానీ, కళ్ళు మూసి కూర్చుంటే మనకు పరిష్కారం దొరుకుతుందా? అన్నట్టుంటుందనమాట. ఎలా ఉంటున్నాము? మనల్ని మనం గూడా నమ్మలేనట్టు ఉంటున్నాము. ముందు మనం విశ్వసించాలి. ఇప్పుడు ఇప్పుడు ప్రాపంచికంగా అన్నీ సృష్టిస్తున్నాం బానే ఉంది. అది మనకి ఉపయోగపడేవి మనం సృష్టించుకోవట్లా. మనకు మనం తీసుకెళ్ళే ఏమీ లేవు ఇక్కడ. ఇప్పుడు అవి చెయ్యొద్దంటల్లా. నువ్వు మనుగడ మానుకోవద్దంటల్లా. అది మనం చేసుకుంటూనే నువ్వు ఈ ఆత్మకు నువ్వు కనెక్ట్ అవ్వు. అప్పుడు నీ మనుగడకి భయముండదు. చక్కగా క్రియేటర్‌వి. ఇప్పుడు ప్రాపంచికంగా వాళ్ళకి కావాల్సినయన్నీ నువ్వు సృష్టించి వాళ్ళకిస్తున్నావు. ఏంటి డార్క్ ఫోర్సెస్‌కి. నువ్వు నీ ఆత్మకి కనెక్ట్ అయితే గనక నీ ఇంట్యూషన్ పనిచేసి నీకు కావాల్సినంత ఈ సృష్టంతా ఆ తల్లిదంతా మనదే కదా! ఆ తల్లి బిడ్డలమే గదా! ఈ సంపదంతా మనదే గదా! మనకి ఇంట్యూషన్ వస్తుంది. మన ప్రణాళిక చక్కగా ఉంటుంది. దానికి మనం కనెక్ట్ అవుతాము. మనము సంపాదించుకుంటాము అప్పుడు. అది ఎలా ఉంటుంది? మన ఆత్మోన్నతికి ఉపయోగపడుతుందనమాట. మనము ఆత్మపరంగా ఎదగటానికి కావలసిన ఆ ఇంట్యూషన్స్ మనకొస్తాయి. ఆ క్రియేషన్ మనం చేయగలుగుతాము. అది మనకు ఉపయోగపడేది చెయ్యాలా? మరి ఏది చెయ్యాలనేది మనకే తెలియాలి కదా! మరి ప్రస్తుతం ఎలా ఉంటుంది? ఈ స్త్రీశక్తి 5,000 సంవత్సరాల క్రితం అణిచివేయబడిందనుకున్నాం కదా! అణిచివేయబడేటప్పటికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇక ఈళ్ళనేది స్త్రీతత్వం గూడా మర్చిపోయి ఇప్పుడున్న స్త్రీలేం చేస్తున్నారు? ఈ పురుషులతో పోటీ పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే, ఇన్నాళ్ళు వీళ్ళు అణిచివేతకి గురి చేయబడ్డారు కాబట్టి, వాళ్ళు తన్ను నిరూపించుకోవాలని చెప్పి ఈ విధమైన ప్రయత్నం చేస్తున్నారు. మేము చదువుతాము, మేము ఉద్యోగాలు చేస్తాము, మీకంటే మేమెందుకు తీసిపోము అని చెప్పి తన్ను తాను ప్రకటించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. దానికి కారణం ఎందుకు? తన సహజ తత్వాన్ని స్త్రీ కోల్పోయింది. ఎందుకంటే అణిచివేతకు గురి చేయబడిందామె. కాబట్టి వాళ్ళతో అలా పోటీ పడుతూ ఉందనమాట. పోటీ పడి ఆ సంపాదన ఎందుకంటే తనసలు దిగజారటమే. మగవాళ్ళతో పోటీ పడుతుంది అంటే వాళ్ళెక్కడో మూలాధార చక్రంలో ఉంటుంది. ఈమేమన్నా హృదయ చక్రంలో ఉంటుంది. అట్లాంటి ఆమె ఈళ్ళతో పోటీ పడటమంటే మరి దిగజారటమే మనము. ఆ స్త్రీ తత్వాన్ని మనము మర్చిపోయి వీళ్ళతో పోటీ పడుతున్నామంటే మనం పురుషతత్వంలోకొచ్చేస్తున్నాం. కానీ ఏంటంటే ఇప్పుడు స్త్రీల పరిస్థితి కూడా ఎలా ఉందంటే గూడా మాక్సిమం మనందరిలో కూడా ఏంటంటే ఆ పురుషతత్వం అనేది ఎక్కువగా ఉంది. మన ప్రణాళికలో భాగము మనం భూమి మీదకి రావటంలో ఒక కారణం కూడా ఈ పురుషాధిక్య సమాజాన్ని రూపుమాపి ఈ స్త్రీతత్వ సమాజాన్ని నెలకొల్పటానికొచ్చాము. ఇప్పుడేమైంది ఇక్కడికొచ్చి మనం అన్నీ మర్చిపోయాం. మనమేంటి మనకి 12 డీఎన్ఏ పోగులున్నాయి. 12 విశ్వాలతో మనం కనెక్ట్ అయ్యున్నాము. మరి 12 చక్రాస్ ఉన్నాయి మనకి. ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయి ఇప్పుడుకి. ఏంటి మనం అంతా మర్చిపోయాము. ఈ ప్రాపంచికతలోనే ఉండి ఇందులోనే ఉండిపోతున్నాము. ఈ మాయలో, ఈ ట్రాప్‌లోనే ఉంటున్నాము. దీన్ని మనమే బయటికి రావాలి. ఎవరు బయటికి తీసుకొస్తారు? ఇప్పుడు మనం ఎవరైనా ఉన్నాము అనుకో, మరి ఎందుకు ఇప్పుడు మరి ఆ పత్రిజీ గారు అంత తాపత్రయపడేవాడు? ఆ శాకాహార జగత్తని, ధ్యాన జగత్తని, పిరమిడ్ జగత్తని ఎందుకు? ఆ స్త్రీతత్వాన్ని ఈ భూమి మీద స్థాపించాలి. అందుకే శాకాహారము. ఎందుకంటే ఆ స్త్రీ తత్వము సీతాయనం చదవాలి నిజంగా ఈ టైంలో. ఆ సీతాయనము ఆ సీతామాత, ప్రకృతి మాత, సాక్షాత్తు ఆ తల్లి, ఆ లక్ష్మీదేవి. చిన్నప్పటి నుంచి మరి ఆమె ఆ ప్రకృతితో అనుసంధానమై స్త్రీ చిన్నప్పటి నుంచి ఉంటుంది. చిన్నప్పటి నుంచి క్వెషన్ చేసేటప్పుడు క్వెషన్ చేస్తుంది. ఏదన్నా ఇంత జంతువుకు బాధ కలిగినా కూడా
నడక వచ్చిన దగ్గర నుంచి ఆ జంతువు దగ్గరికి వెళ్ళిపోయేది. ఎక్కడన్నా ఏదైనా ఒక జంతువుకి బాగలేదు అంటే ఆమె హృదయానికి తెలిసిపోయేది. అక్కడికి వెళ్ళిపోయేది. దాన్ని ట్రీట్ చేసేది. దానికి ఆ మూలికల ద్వారా వైద్యం చేసేది. మళ్ళా ఒక రోజుట కూర్చుందిట. ఏంటి ఇంత ఇదిగా కూర్చున్నావంటే, మరి నేను మాట్లాడొచ్చో, మాట్లాడకూడదో, ఎందుకమ్మా ఏమైంది? సరే చెప్పు అడుగంటే, మరి ఇక్కడ ప్రకృతిని అగౌరవపరుస్తున్నారు. ఏ విధంగానమ్మా అంటే, చెట్లని నరికేస్తున్నారు. నాన్నగారు మీరే కదా నేర్పారు. మరి ప్రకృతిని మనం సంరక్షించాలి అని. ఒకాళ ఏదన్నా ఉంటే మన అవసరానికి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. అది కూడా ఆ తల్లిని అడిగి తీసుకోవాలి మనము. మనము ఒకటేదన్నా ఒక చెట్టు మన అవసరార్థం మనం నరికిస్తే గనక మళ్ళా 2 పెట్టాలి. చెప్పారు కదా! అక్కడికెళ్ళి చూశాను. చెట్లు నరికివేయబడి ఉన్నాయి. అది నాకు బాధేసింది. వాటిని ప్రకృతిని మనం అగౌరవపరచటమేగా అని అడుగుతుంది సీతామాత. చిన్న పిల్ల. అది అడవిలోనే అడుగులేయటం నేర్చుకుంది. అడవిలోనే పెరిగింది. ప్రకృతితో ఆ చెట్లతో, ఆ పక్షులతో, వాటితో ఆ అనుబంధానం మరి అందరికీ వండి పెట్టటము, అందరికీ చేయటము. ఒక స్త్రీ తత్వం అంటే ఎలా ఉంటుంది? ఒక భగవత్ తత్వం అంటే ఎలా ఉంటుంది? నిజంగా ఈ టైంలో అనేది ఈ భూమి మీద మనకు కావాల్సిన పరిస్థితి ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంటుంది. ఎందుకొస్తుంది ఆ భూమాతకు ఆ పరిస్థితి? మనలో మరి అది లేకపోవటానా? మనం ఆ పశువులని, వాటిని మరి ఆ జంతు వధ గాని, మరి ఈ అడవులు నరికేయటం, ఆ గనుల్ని ఇష్టం వచ్చినట్టు తవ్వేయటం, మరి ఆ భూమాతని, ఆ ప్రకృతి మాతను మనం సంరక్షించలేకపోతున్నాము. మనము ఏమి చెయ్యలేకపోతున్నాము. కాబట్టే ఆ తల్లి తన్ని తాను ప్రక్షాళన చేసుకోవాల్సొస్తుంది. అది మనము ఆ ఎరుక మనలోనే తెచ్చుకోవాలి. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనము ముందు మనం తెలుసుకొని నా ఆత్మకి నేను చెరవాలి. నేను ఈ శరీరంలో ఉన్న ఒక దైవ స్వరూపాన్ని అని చెప్పి మనం గుర్తించి, మన ఆత్మకు మనం కనెక్ట్ అయ్యి, మరి అదే ప్రబోధ మరి అందరికీ చేస్తూ అందరం మంచిగా ఆలోచించినాడు ఈ పరిస్థితి మనకు రాదు కదా! ఈ యుద్ధాలు మనకు రావు కదా! మార్పు రావాల్సింది ప్రతి ఒక్కళ్ళలో మనలో మార్పు రావాలి. నేను ఎలా ఉంటున్నాను? నా ఆత్మతో కనెక్టివిటీతో ఉంటున్నానా? కేవలం ప్రాపంచికంగానే ఉంటున్నానా? మనం ఎవ్వరమైనా ఇక్కడికొచ్చేది మనము చెప్పారు వాళ్ళు వచ్చేటప్పుడే మీరక్కడికెళ్తే ద్వంద్వత్వంలో పడిపోతారు. మీరు మళ్ళా దైవాన్యాన్ని గుర్తించలేరు అన్నా కూడా లేదు. మేము వెళ్తాము. ఆ భూలోకానికి ఎళతాము. మేము ఆ ద్వంద్వత్వం అంతా పులుముకుంటాము. ద్వంద్వత్వంలో ఉన్న అనుభవాలన్నీ ఆ మానవ అనుభవాలన్నీ పొందుతాము. తిరుగు మళ్ళా నేను ఏకత్వం వైపు నేను దైవాన్నే అని తెలుసుకొని పైకొస్తాము. నేను ఆ భూమాతను కూడా సంరక్షణ చేస్తాను. ఆ భూమి ఒక టైంలో మరి ఒక సజీవ గ్రంథాలయంలా ఉన్నాం మనమందరం. ఈ శక్తులన్నీ ఆ రోజులు కలిగి ఉన్నాము. చక్కగా 12 లోకాల కాంతిని స్వీకరించే వాళ్ళము. తిరిగి ప్రసారం చేసేవాళ్ళము. ఎంతో ఉన్నతంగా ఉన్నాం. ఆ తర్వాత ఈ డార్క్ ఫోర్స్ మూలకంగా మనం ఇలా అయ్యామన్నమాట. అయినా కూడా వీటన్నిటి ద్వారా అలా అని మనం ఆగిపోవాల్సిన ఇక్కడ అవసరం లేదు. ఇన్ని మాయలు, ఇన్ని ఇదులు ఉన్నాయి. మరి నేను దీని నుంచి ఎట్టా బయటపడతాను అంటే, బయటపడతాము. ఏమి లేదు. మనలోకి మన ప్రయాణం. మన నిజతత్వం ఏదో మనం గ్రహించాలి. మన నిజతత్వం ఏంటి? ఈ మానవ శరీరంలో ఉన్న దైవ స్వరూపాలు. మనల్ని నడిపించే ఒక ఎనర్జీ ఉంది కదా! మరి ఆ తల్లి అంతా ఇప్పుడు నువ్వు భౌతికంగా సృష్టిస్తున్న ఆ తల్లిదే మనం వాడుకుంటుంది. వేరేగా ఏం వాడుకోవటం లేదు. మరి ఆ తల్లితో కనెక్ట్ అయ్యి, ఆ ఇంట్యూషన్ ద్వారా మనము అలా మరి అభివృద్ధిలోకెళ్తే ఎలా ఉంటుంది? పైగా మనము కూడా ఏం లేదు. ఎవ్వరమైతే మరి ఇలా ధ్యానం చేస్తూ ఉంటాము. నా ఒక్కదాంతో ఏమవుతుంది అనుకోకూడదు. ఇప్పుడు వాటర్ పెడతాము పొయ్యి మీద. వాటర్ పొయ్యి మీద పెట్టినప్పుడు అది 100 సెంటిగ్రేడ్స్ వచ్చేటప్పటికి ఒక్క బుడగ పైకొస్తుంది. ఆ తర్వాత టుప్ 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 మని ఎన్ని ఆవిరి బుడగలొచ్చేస్తాయి అందులో. టప టప్ 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 అయిపోతాయన్నమాట. అట్టాగే ఒక్కళ్ళతోనే అది స్టార్ట్ అవుతుందనుకోవాలి. ఎవ్వరం ఒక్కళ్ళము ప్రతి ఒక్కళ్ళము కూడా అలాగే నాతోనే స్టార్ట్ అవుతుంది. ఇది నా దైవానికి నేను కనెక్ట్ అవుతున్నాను. అంటే మనము ఈ విశ్వంలో కూడా ఎవ్వరము అందరము కనెక్ట్ అయ్యే ఉంటాము. ఒక ఇప్పుడు ఇది చెయ్యి ఉందనుకోండి. వేళ్ళు వేరు వేరుగా ఉంటాయి. అది చేతిలోని భాగమే కదా! అట్టాగే మనమందరం వేరు వేరుగా ఉంటాము.
పేరుకు వేరుగా ఉంటాము. ప్రతి ఒక్కళ్ళము ప్రతి ఒక్క స్పెషల్ అన్నమాట. ఒక్కొక్క ఆత్మ కూడా ఒక్కొక్క స్పెషల్. ప్రతి ఒక్కళ్ళ ద్వారా కూడా ఈ టైంలో కూడా ఇంకా ఏంటంటే ఆ మూల చైతన్యమే వచ్చి మనలో కూర్చుంది. మన ద్వారా తను ఎదుగుతుంది. మరి ఏంటంటే ఈ శరీరం, ఈ మానవ శరీరం, ఈ మానవ అనుభవాలు పొందటానికి ఒక ఉపకరణాన్ని తెచ్చుకున్నాము. ఇది మన తొడుగు. మన ఆధ్యాత్మికకి ఒక తొడుగనమాట ఈ శరీరము. ఆ మనసు కూడా అంతే. ఆ మనసు లేనిదే దైవానికి చేరటానికి కూడా మనకు గైడెన్స్ కావాలి. ఆ మైండ్‌ని కూడా మనం 2 విధాలుగా చెప్పా గదా! ఇప్పుడు కుడివైపు వచ్చేటప్పటికి ఏమన్నా ఆధ్యాత్మికత ఉంటే, ఎడమ వైపు వచ్చేటప్పుడు తార్కికం ఉంటుంది. మనము దీన్ని ఎటువైపు వాడుతున్నాము? ఆ ఎరుకనేది మనలో తెచ్చుకోవాలన్నమాట. ఎంతసేపటికి మనకి నిరంతరం ఎలా ఉండాలి? నేను ఒక దివ్య ఆత్మస్వరూపాన్ని ఈ శరీరంలో కొలువై ఉన్నాను. ఈ మానవ అనుభవాలు తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది? మొన్నటిదాకా మనకు తెలియనప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు అన్నట్టే ఉంటుంది మనకి. ద్వంద్వత్వంలో ఉన్నప్పుడు మనకు సమస్యలే కనిపిస్తాయి. వేరు అనుకుంటున్నాం గాబట్టి వాళ్ళ ద్వారా ఇలా జరిగింది, ఈళ్ళ ద్వారా ఇలా జరిగింది అనుకుంటాం. ఎప్పుడైతే మనం ఏకత్వంలోకి వస్తామో అవన్నీ గూడా ఆత్మస్వరూపాలే. అక్కడి నుంచి నేనేదో నేర్చుకోవాల్సింది. ఈ తత్వం నుంచి వీళ్ళ ద్వారా ఇప్పుడు ఎందుకంటే నాకు నీలో అది కనిపిస్తుంది. నాకు కోపమే కనిపిస్తుంది. నాకు ఈర్ష్య కనిపిస్తుంది నీలో. అలా కనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే అది నాలో ఉంది. నాలో ఉన్నది కాబట్టి నీలో ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విశ్వమంతా కూడా ప్రతి ఒక్క మనిషి గూడా మనకి అద్దం లాంటి వాళ్ళనమాట. అద్దం ఏముంది మనలో ఏదుంటే అదే అక్కడ చూపెడుతుంది కదా! మనము ఎవ్వరిలోనైనా ఏదైనా చూస్తున్నాము అంటే అర్థం ఏంటంటే అది మనలోనే ఉంది. ఆహా! నేనిక్కడ ఇరుక్కున్నానా? నేనిది సరి చేసుకున్నానా? అది తప్పేమీ కాదు. ఎందుకంటే మనము ఇక్కడ తెలుసు. ఇక్కడ ద్వంద్వత్వమే ఉంటుంది ఈ భూలోకంలో అని తెలిసే మనం ఉంటున్నాము. ఈ ద్వంద్వత్వాన్ని దాటాలి అంటే ఏకత్వం వైపు ప్రయాణించటమే. అప్పుడు ఏం చేయాలి? అక్కడ ఇక్కడ నేను నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాను. అక్కడ ఉన్నది నేనే. అక్కడ ఉన్నది నా ప్రతిబింబమే. ఇక్కడ నేను సరిదిద్దుకుంటాను. నేనిక్కడ పాఠం నేర్చుకుంటాను అని నేర్చుకున్నాము అనుకో, అది పాఠంలా ఉంటుంది. ద్వంద్వత్వంలోనే చూసాము అనుకో, వాళ్ళు నన్ను నిందించారు. వాళ్ళు నన్ను కోప్పట్లారు. వాళ్ళు నన్ను అవమానపరిచారు. ఇలాగే అనుకుంటూ ఉంటాము. ఆ ద్వంద్వత్వం ఉన్నన్నాళ్ళు మనం ఎదగము. ఈ శరీరమే నేను అనుకున్నప్పుడే కదా ద్వంద్వత్వం ఉండేది. లేదు నేను ఈ మానవ శరీరంలో ఉన్న దైవాన్ని అందరిలో ఉన్నది ఆ దైవత్వమే అని తెలిసినాడు మీకు అలా ఉండము మనము. మన ముందు ఈ శరీర భ్రాంతి నుంచి బయటికి రావాలి. ఇది మానవ రూపంలో ఉన్న దైవాలం మనం. మన లోపల దైవమే ఉంది. ఆ దైవమే మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అన్నా నన్ను దైవమే మాట్లాడిస్తుంది. మీరు కూర్చొని వింటూ ఉన్నారన్నా ఆ దైవమే మీలో ఉంది కాబట్టే మీరిక్కడ కూర్చున్నారు. మనము ఈ నిరంతర ఎరుక, నేను ఒక దైవ స్వరూపాన్ని అని ఎరుక మనం నిరంతరం పొందినప్పుడే మనము ఎళ్ళగలుగుతూ ఉంటాం. మనము ఎంతో మరి ప్రణాళిక ప్రకారం మరి ఈ భూమి మీదకొచ్చాము. ఉట్టినే రాలేదు. మరి ఈ ప్రక్షాళన చేద్దామని వచ్చినాళ్ళం కూడా మనం మర్చిపోయి ఇప్పుడు ఎలా ఉంటున్నాము? మనం మర్చిపోయాం. మనం మర్చిపోయాము. పాపం ప్లైడియన్స్ అలాంటి వాళ్ళు కూడా మనకి ఎంతో చేస్తూ ఉన్నారు. మనం కొన్ని కొన్ని బుక్స్ నిజంగా చదువుతూ ఉండాలి మిత్రులారా. ఆ నక్షత్ర మిత్రుల్లో గూడా అంతే. మనకి మనమేంటి? మన పుట్టుకేంటి? మనం ఎలా వచ్చాము? ఎలా దిగజారిపోయాము? మనల్ని అసలు వాళ్ళు మేల్కొల్పటానికి మనకి ఎంతమంది హాస్టల్ మాస్టర్స్ ఉంటారు. మనకి ఇద్దరు గైడెడ్ మాస్టర్స్ ఉంటారు. గైడెడ్ ఏంజెల్స్ ఉంటారు. మన ఎనర్జీ తీసుకునేటప్పుడు ఆ బ్యాలెన్స్ కోసం ప్రొటెక్టర్స్ ఉంటారు. పైగా ఇలాంటివన్నీ మనము భూలోకం వెళ్తే గనక ఇవన్నీ ఈ పరిస్థితులన్నీ మనం ఎదుర్కోవాల్సొస్తుందని ఎదుర్కోవాల్సొస్తుందని మనకక్కడ పైన ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. ఇక్కడికొచ్చాము. ఇక్కడికి వచ్చి ఏంటి వాళ్ళ ప్రభావానికి లోనవుతున్నాము. సత్యమేంటో తెలుసుకోలేకపోతున్నాము. మళ్ళా మనం ట్రాప్‌లో పడిపోతున్నాము. పునరపి జననం పునరపి మరణం. ఎందుకు పడుతున్నాము ఈ ట్రాప్‌లో?
ఇప్పుడు చక్కగా మరి ఆ ఎత్తు పోటాన్ బ్యాండ్ లో ఉంది. ఆ కాంతులు నిరంతరంగా విడుదల చేస్తూనే ఉన్నారు. ఆ నక్షత్రలోక వాసులందరూ మన కోసం మరి ఎంతగానో అసలు వాళ్ళు ఎప్పుడెప్పుడు మనకి సాయం చేద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు మనం ధ్యానంలో కూర్చుందామా, ఎప్పుడు మన జ్ఞాపకాలు మనకి ఎప్పుడు తిరిగిద్దామా, మనకి టెలిపతి ఇద్దామని, ఇంట్యూషన్ ఇద్దామని, మనని ఉన్నతంగా మన ఫ్రీక్వెన్సీ పెంచి ఆ ఉన్నత లోకాలకి తీసుకెళ్దామని వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మనం ఎక్కడ ఉంటున్నాము, మనమేం చేస్తున్నాము, మనమే ఆత్మావలోకం చేసుకోవాలి, మనమే మనం గుర్తెరగాలి. మరి ఆ ధ్యానం చేస్తున్నాము, ఆ ధ్యానం చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నాము, ప్రాపంచికతలో ఉంటున్నామా, అదే కంటిన్యూ చేస్తున్నామా, అదే కంటిన్యూ చేసే విధంగా ఉండాలి. 2 గంటలు ధ్యానం చేసేసాను. ఆ తర్వాత ప్రాపంచికంగా ఉండద్దని ఏమి కాదు. ప్రాపంచికతలో ఉన్నా కూడా మనము ఎలా ఉండాలి? నేను ఒక దివ్య ఆత్మస్వరూపాన్ని. ఈ శరీరంలో ఉండి ఈ మానవ అనుభవాలు తీసుకుంటున్నాను ఇక్కడ. అది మర్చిపోకూడదు. ఇక్కడ ఉన్న దైవమే. ఎందుకంటే మనము సాక్షాత్ ఆ కాంతి స్వరూపాలు. మన ఎనర్జీని తగ్గించుకొని ఈ శరీరంగా, ఈ పదార్థంగా ఏర్పడ్డాము. ఆ పైన అనంతమైన సృష్టిలు మనమే చేసుకున్నాము. ఆ ఆదిపరాశక్తి అంతా తను ఆ విశ్వాలు, బ్రహ్మాండాలు అన్ని సృష్టి చేసి వదిలితే మనల్ని తన్ను తాను తెలుసుకునే ఇదిలో మళ్ళా కానీ అంతటా ఉంది. అసలు కదలటానికి కూడా ఇది లేకపోతే తన గురించి తాను తెలుసుకోవాలన్న ఆలోచన చేస్తే ఆ కాంతి పుట్టి, ఆ కాంతి నుంచి కాంతి పుంజాల్లా మనం బయటకు వచ్చాము. ఆ తల్లికి ఏ శక్తులైతే ఉన్నాయో అన్ని శక్తులు మనలో ఉన్నాయి. అదే శక్తులు ఉన్నాయి. ఆమె ఏమీ దాచుకోలే. ఈ విశ్వమంతా ఉన్నదంతా ఆమెదే కదా! ఆమె ఆమెకి ఎలా ఇదంతా మనదే, ఈ సంపదంతా మనదే, విశ్వంలో ఉన్నదంతా మనదే. కావలసినంత ఉంది, లేకపోవటం ఏమీ లేదు. మనకే అడిగి తీసుకోవటం చేతగాటం లేదు. మన దగ్గరికి మనకు వెళితే గనక అవన్నీ మనకు వస్తాయి. మనం అది మర్చిపోయి ఏం చేస్తున్నాము? ప్రపంచంలో బయట ఎదుగుతున్నాం. మన కోసం అసలు వాళ్ళు ఎంత అహర్నిశలు పాటుపడుతూ ఉన్నారన్నమాట. వాళ్ళ గౌరవం మనం ఇక్కడ ఎలా చూస్తాము? ప్రాపంచికమైన మెప్పులు కావాలనుకుంటాం. వాళ్ళు నన్ను గుర్తించాలి, వీళ్ళు గుర్తించాలి, వాళ్ళు నన్ను అన్నారు, వాళ్ళు నన్ను ఎలా అన్నారు, ఇలా అనుకుంటూ ఉంటాము. ఇక్కడ కాదు మన మెప్పులు. అస్సలైన దైవాలు మన వాళ్ళు మన కుటుంబకి పైనున్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈళ్ళు ఎళ్ళారే, అయ్యో! ఈ భూలోకం వెళ్ళారే, వాళ్ళని మర్చిపోయారే, వాళ్ళు మాయలో పడ్డారే, ఈళ్ళు ఎప్పుడు కూర్చుంటారా, వీళ్ళకి ఎప్పుడు ఆ శక్తులు అందిద్దామా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ! పైగా మనం మాయలో పడుతుంటే వాళ్ళక్కడ గిలగిల్లాడిపోతుంటారనమాట మన కోసం. ఆ! అయ్యో! వీళ్ళింత భ్రమల్లో ఉన్నారే, వీళ్ళు సాక్షాత్తు దైవాలేనే, ఇంకా దానికోసం ఏదో ఒకటి బయట వాళ్ళ కోసం పాకులాడతారేంటి. అసలు వాళ్ళు మనకు సలాం అంటుంటారు. మీకు దాసోహం అంటూ ఉంటారనమాట. మేము చెయ్యలేని పనులు మీరు చేస్తున్నారు. హ్మ్. మీకు నిరంతరం సాయం చేయటానికి మేమున్నాము అని చెప్పి. మనకి మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మరి ఎంత మంది ఆ ధ్యానులు తాను తెలుసుకొని అందరికీ ఈ ధ్యాన ప్రచారం చేస్తూ ఈ శాకాహార జగత్తులు చేస్తూ పిరమిడ్లను మరి నిర్మిస్తూ ఎంతెంత కృషి చేస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అలా మనము నా ఒక్కళ్ళతో ఏముంది అనుకోకూడదు. మనం అసలైన ఆ స్త్రీతత్వాన్ని పట్టుకుంటే గనక ఒక్కొక్కళ్ళు 1,00,000 మందిని మార్చగలుగుతారట. తమ మాటతో, తమ జ్ఞానంతో. అట్టా మరి ప్రతి ఒక్కళ్ళు తయారైనప్పుడు ఏమవుతుంది? ఆ విశ్వం అంతా గూడా ఏమైపోతుంది మరి? చూస్తాము. వాళ్ళు ప్లైడియన్స్ వాళ్ళు అదే చెప్తున్నారు. 2033 నాటికి మనం ఈ జన్మలోనే ఎన్నెన్నో మార్పులు చూడబోతున్నాము. ఆ సత్యయుగం స్థాపన జరుగుతుంది. ఆ గోల్డెన్ ఇది వచ్చేస్తుంది. హ్మ్. మరి మనము ఈ నిరంతర సాధన చేస్తూ ఉండాలి. మనము సాధ్యమైనంత మన ఎదుట వాళ్ళకి మనము ఏ విధంగా సహాయం చేస్తున్నాము, ఆ సేవా తత్పరత నిరంతరంగా ఉంటూ నేనే కాదు నాతోటి వాళ్ళని కూడా మళ్ళీ దీని నుంచి బయటికి తేవాలి అన్న తపన.
అసలు ఆటోమేటిక్ గాట మనము మన అవసరము ఎక్కడైతే ఉంటుందో ఈ ధ్యానులు అనేవాళ్ళు అక్కడికి పంపబడతారట. ధ్యానము అనేది ఎప్పుడైతే మన పరిపూర్ణత్వం పొందుతూ ఉంటామో, మనం అసలు చెప్పే అవసరం లేకుండా ఏ ప్రాంతానికైతే వెళ్ళిపోతామో, ఆ ప్రాంతంలోనే వీళ్ళ ద్వారా జరగాల్సిన పనులు జరిగిపోతూ ఉండేట. ఆ స్టేజ్‌కి మనము వెళ్ళే విధంగా మనము చూసుకుంటూ ఉండాలి. ఒక్క నిమిషం. ఇక్కడొచ్చేటప్పటికి మనము అన్నీ భయపడుతూ ఉంటాము. ఇక్కడ దేనికి గూడా మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే, ఆ విశ్వం మనకన్నీ ఇస్తుంది. ఇవ్వటం అనేది ఇక్కడ జరుగుతూ ఉందనమాట. దాన్ని మనము ఏ విధమైంది మనము సృష్టించుకోవాలి అన్నదే మనకు తెలియట్లేదనమాట. ఇప్పుడు మనము అది ఆ తల్లి ఎలా ఉంటుందంటే, తల్లి ప్రేమ అది మనకు నిరంతరం అందించటానికే చూస్తుంది ఆ తల్లి. అది మంచి చెడు ఇక్కడ పైగా మనకి భూలోకం వచ్చేటప్పుడు ఏం చేశారంటే, ఇక్కడ స్వేచ్ఛా సంకల్ప సీమ ఉంది మనకి. ఇక్కడ స్వేచ్ఛా సంకల్ప సీమ ఉండేటప్పటికి మనం ఎప్పుడైతే గనక ఈ భూమి మీదకొచ్చామో, ఈ డార్క్ ఫోర్స్‌కి ఇదయ్యేటప్పటికి మనం మంచి చెడు విచక్షణ జ్ఞానం కోల్పోయాం. కోల్పోయేటప్పటికి ఏం చేసి మనం కోరకూడనియన్నీ కోరేసాం. అంటే కోరకూడనియి అంటే వేరేగా అని కాదు. ప్రాపంచికత మీద మన దృష్టంతా పెట్టేసుకున్నామనమాట. అది మంచయితే మంచి, చెడైతే చెడు. ఇప్పుడు ఆ తల్లి మనకివ్వాల్సిందంతా ఇచ్చేసింది. ఇప్పటికైనా అంతే. ఇప్పుడు మనం ఏదైనా సృష్టించుకొని ఇప్పుడు మనం స్టిల్ అనుభవించేదంతా గూడా ఆ తల్లిచ్చిన ఎనర్జీతోనే. మనం ఆ ఎనర్జీనే ఎందుకంటే ఆ కాంతిని మనం పదార్థంగా మార్చుకుంటున్నాము. మన ఆలోచన ద్వారా ఇప్పుడు మనం ఇంట్లో ఏ పని చేసినా మనం ముందు ఒక ఆలోచనొస్తుంది. ఆ ఆలోచనని ఆచరణ పెడితేనే మనకి అక్కడ మనం దాన్ని సృష్టిస్తున్నాం. ఒక వంటే కానీ, ఒక పనే కానీ, ఏదైనా కానీ మన నుంచే స్టార్ట్ అవుతుంది. అది మళ్ళా మనం లయం చేస్తున్నాళ్ళం మనమే. సపోజ్ అనుకున్నాం వండాలి అనుకున్నాము, వండుకున్నాము, తిందాము, లయం చేస్తాము. అన్నీ మనమే చేస్తున్నాం. గొప్ప గొప్పవి ఏం కాదు. అన్నీ అలాగే చెప్తున్నా. అదేంటంటే మనము మంచి సృష్టించామనుకో మంచి, చెడు చేస్తే చెడు. పర్యవసానం ఉంటుంది గదా! మనం హోటల్‌కి వెళ్తాము. చక్కగా మనం కావాల్సినయన్నీ తింటాము. తిన్న తర్వాత దానికి బిల్లు చెల్లించాల్సిందే కదా! అలాగే ఇట్టాగే ఈ సృష్టి మనకేం చేస్తుందంటే అన్నీ ఇస్తుంది. నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది. ఇక్కడ స్వేచ్ఛా సంకల్ప సీమ. ఇక్కడ నువ్విప్పుడు నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలని ఏముండదు. ఇప్పుడు మన పూర్ణాత్మ మనల్ని ఏం చేస్తుంది? జీవాత్మని పంపించేస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు ఇది చేయని చెప్పి కొన్ని పనులు అప్పచెప్తుంది. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ జీవాత్మదే మనదే రాజ్యం. ఇక్కడ ఏం చేస్తాము మనము? తెలియక ఏదేదో చేస్తాం. మన కర్మలు అంటే ఇదే కర్మలంటే ఇయ్యే అన్నమాట. తెలిసి తెలియనియన్నీ మనము క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనము ఈ కర్మననేది సృష్టించుకుంటున్నాం అన్నమాట. మనకు కావాల్సింది ఆ దివ్యత్వంతో ఉండి చక్కగా ఆ అనుభూతులు తీసుకుంటే అసలు మన కర్మలనేదే ఉండవన్నమాట. ఏం చేస్తున్నాను ఇక్కడ మనము అయి కావాలి ప్రాపంచికంగా అయి కావాలి, ఇవి కావాలి అని చెప్పి క్రియేట్ చేసుకోవటం, సంబంధ బాంధవ్యాలు ద్వంద్వత్వంలో ఉండి మామూలుగా ప్రాపంచికంగా ఉండి మరి వాళ్ళు ఈళ్ళు నా పిల్లలని, ఈళ్ళు నా భర్తని, వీళ్ళు నా వాళ్ళని, ఇదేనా వస్తువా? మనిషి ఎవరు ఎవరికి సొంతం కాదు. మనం పొరపాటు ఈ ప్రాపంచికంలో ఇక్కడ అన్ని పొరపాటు పడతాను. నా భార్య నేను చెప్పినట్టు వినాలి, నా భర్త నేను చెప్పినట్టు వినాలి, నా పిల్లలు నాకేం తెలుసు. అంటే చిన్నప్పుడు గైడ్ చేస్తే తప్పులేదు. తర్వాత కూడా పెళ్ళిళ్ళైనా ఇంకా ఇదైనా ఇంకా వాళ్ళ మీద ఇది పడుతూ, వాళ్ళ మీద ఏదో మనకి అధికారం ఉన్నట్టు, వాళ్ళ మధ్య చెడులేదో మనం చూస్తున్నట్టు ఇలా భ్రమలలో ఉండి ఈ బంధాలన్నీ పెట్టుకొని అయ్యన్నీ తీరకపోతే మళ్ళా బాధపడి మళ్ళా రోగాలు తెచ్చుకొని ఆ ఆ భ్రమలలో భ్రాంతుల్లో అలా కొట్టుకుపోతున్నాం అన్నమాట. రియాలిటీ ఏంటో మనమే గుర్తిద్దాం. ఎవరు గుర్తిస్తారు? మనకు మనమే ఎందుకు ఇలా క్లాసులు చెప్పుకుంటాము? ఇలా క్లాసులు చెప్పుకునేది ఎందుకు? అచ్చం ధ్యానం చేసినా కూడా కాదు. ధ్యానం చేసి తర్వాత ఇక్కడ బయటకొచ్చిన తర్వాత మనం ఎలా ఉంటున్నాము? నేను ప్రాపంచికంగా ఉంటున్నానా? నేనెలా ఉంటున్నాను? నేనే దైవమన్న స్థితిలో ఉంటున్నానా? ఎందుకు మనము ఎప్పుడైతే ఇతరులకి మనము జడ్జిమెంట్ చేయటము, ఇతరులతో పోల్చుకుంటున్నాము అంటే, మనం దిగజారిపోయామని అర్థము. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము, వాళ్ళని విమర్శిస్తున్నాము అంటే, మనం అంతకంటే దిగజారిపోయామని అర్థం. అలా ఎప్పటికీ చేయకూడదు మనము.
సహజంగా ఇక్కడ జరుగుతున్నది అదే జరుగుతూ ఉంటుందన్నమాట. అవే మనల్ని మనమే గుర్తించాలి. చిన్న చిన్నవి అసలు ఎవరో దాకా ఎళ్ళే దాకా తీరిక మనకి లేదు చెప్పాలి అంటే. మన గురించి మనం ఆలోచించుకోవటం. నేనెక్కడ ఉన్నాను? నేను ఎక్కడ ఈ ట్రాప్‌లో ఇరుక్కుంటున్నాను? మరి సాక్షాత్తు మరి ఆ దైవంతోనే నేను కంప్లీట్‌గా ఉంటున్నానా లేదా? మళ్ళా ఎలా ఉంటుంది? ఇందులో ఆధ్యాత్మికతలోకొచ్చిన తర్వాత కూడా వాడే స్థాయిలో ఉన్నాడు. వాడే లెవెల్‌లో ఉన్నాడు. వాడే స్థితిలో ఉన్నాడు. ఇవన్నీ కూడా పనికిరాదు. ఎక్కడ నాతో నేనెలా ఉంటున్నాను? నాతో నేను ఎంత సఖ్యతగా ఉంటున్నాను? ఈ శరీరం పట్ల నేను ఎంత బాధ్యతగా ఉంటున్నాను? మరి ఈ దేహమే దేవాలయం అంటున్నామే. అట్లాంటప్పుడు దానిలో ఎలాంటి ఆహారం ఇస్తున్నాము? శాకాహారం ఇస్తున్నామా? మాంసాహారం ఇస్తున్నాము అంటే ఏం లేదు. మనం భూత పిశాచాల దగ్గరికి ఎళ్ళిపోయామనే అర్థం. ఆ! మరి శాకాహారంలో గూడా మరి ఇంకా ఉన్న కొద్దిగా మరి క్రమేణా మారాలి. అందులో నుంచి ఇందులోకి రాటమే గొప్ప మనము. హ్మ్. మళ్ళా తర్వాత శాకాహారంలో శుద్ధ సాత్వికాహారంలోకొచ్చేటట్టుండాలి. తర్వాత ఇంకా మళ్ళా లిక్విడ్స్‌లోకొచ్చేటట్టుండాలి. అట్టా మరి ఇంకా మరి ఋషులు మరి వాళ్ళంతా కూడా మరి వాళ్ళు శ్వాస ఆహారంగా ఉంటున్నారు. ఓన్లీ శ్వాసతో బతుకుతున్నారు. అంత కాకపోయినా అసలు మనం ఎలా ఉంటున్నాం? అసలు ఎక్కడ ఉంటున్నాము? మనం ఎలా ఉంటున్నాము? మన పట్ల మనం ఎలా ఉంటున్నాము? మన ఆత్మను విశ్వసిస్తున్నామా? మన ఆత్మని విశ్వసిస్తే గనక మనం బయట ఎతకం గదా! బయట వెతకం. మన ఆత్మను మనం విశ్వసిస్తే బయట వెతకం. వెళ్ళకుండా ఎక్కడ అడ్డుకుంటున్నాను. నన్ను నేను మనమే అడ్డుకునేది. ఎవరు అడ్డుకుంటారు? నాలోకి ఎవరు రారు. నన్ను అడ్డుకునేది నేనే. నన్ను నేను ఎక్కడ అడ్డుకుంటున్నాను? మనం క్వెషన్ చేసుకుందాం. ఎక్కడ ఇరుక్కుపోతున్నాను? ఫ్యామిలీలో ఇరుక్కుపోతున్నానా? ఉద్యోగంలో ఇరుక్కుపోతున్నానా? ఆ! ఇంకా అశుభాలు దాటట్లేదా? మంచి చెడు ఇక్కడే కదా! ఈ దగ్గర ద్వంద్వత్వం ఇక్కడ ఉంటుంది. దాన్ని దాటుతామని చెప్పి వచ్చాం మనము. నేను ద్వంద్వత్వాన్ని దాటి ఏకత్వంలోకొస్తాను. నా ఫ్రీక్వెన్సీని తెచ్చుకొని నేనొస్తాను. అని చేసి మనం అసలు ఇంకా ఈ భూమాతను కాపాడతామని వచ్చాము. ఈ భూమనేది ఐదో తలంలో ఉన్న భూమి ఈ డార్క్ ఫోర్సెస్ మూలకంగా యుద్ధాలు జరిగిన తర్వాత వాళ్ళ గ్రిప్‌లోకెళ్ళిన తర్వాత ఇది మూడో స్థాయి లెవెల్‌కి అది పడిపోయిందని దీన్ని మళ్ళా ఉద్ధరిస్తానని ఆ భూమికి ఆ ఎనకటి స్థితి తీసుకొస్తాను అని చెప్పి ఇక్కడికొచ్చాము. ఇక్కడికొచ్చి మనల్ని మనం మర్చిపోయి ఆ భూమికే హాని తలపెట్టేసాము. తెలియక అజ్ఞానంలో. ఇప్పుడనేది మళ్ళా క్రమేణా బయటకొస్తున్నాం మనం. మనము ఆ కాంతిని చక్కగా స్వీకరిస్తున్నాము. ధ్యానం చేస్తున్నాము. మరి ఆ కాంతి అంటే మరి జ్ఞానము, ప్రేమే అవే మనం పంచాలి. విశ్వానికి పంచాలి. ఎప్పుడైతే ఈ కాంతి ప్రకంపనాలు మనము విశ్వానికి మళ్ళా పంపిస్తూ ఉంటామో అప్పుడే ఆ యుద్ధాలనేది కూడా ఆగిపోతాయి. మరి అందరము మరి సామూహికంగా ఎంత చేస్తూ ఉంటే గనక అంత మరి ఆ ఎనర్జీస్ అనేది భూమికి చేరతాయి. మన ద్వారానే. ఎందుకంటే ఆ భూగ్రహాన్ని కూడా మనమ ఎనర్జీ బీయింగ్స్ కదా! మనం. కాంతి శరీరధారులం గదా! మన అనేక శక్తులున్నాయి. ఈ భూమి మీద రాబోయే ముందు మరి వచ్చిన తర్వాత కూడా ఆ భూమాతకు మన శక్తిని గూడా ఇచ్చి భూమాతగా చేశాము. ఈ భూగ్రహాన్ని మనం. ఇప్పుడు అందుకనే ఆ తల్లే మనము ఈ ఈ శరీరం అనేది ఆ తల్లే భూమాతేననమాట. ఆ తల్లి మన ఎదుగుదలే భూమాత ఎదుగుదల. భూమాత ఎదుగుదలే మన ఎదుగుదల. దాంతో పాటు మనము, మనతో పాటు ఆమె ఎదుగుదల ఉంటాయి. మరి ఆ భూమాత అనేది తనను తాను అక్కడ ప్రక్షాళన చేసుకుంటుంది. తనే గ్రహం ప్రకారం అక్కడికెళ్ళి అంతా చేసుకుంటా ఉంది. మనం ఇదే ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ తల్లి ఏం చేయగలుగుతుంది? ఏం చేయలేదు. మనము ఈ మూడో తలంలోనే ఉంటాను. నేనేంటో, నా ఉద్యోగాలు, నా వ్యాపారాలు నేను ఇదే చేసుకుంటాను. నేను దైవానికి దగ్గరవ్వను. నాకదే ఇంపార్టెంటు. మనుగడే నాకు ముఖ్యము అంటే ఇంకా ఆ తల్లి ఏమి చేయలేదు. ఏం చేస్తుంది? ఇంకొక ఇంకొక ఇది ఇటేదో షిఫ్ట్ అయిపోతుంది. ఈ భూమి ఇక్కడ ఉండదు. అది ఐదో తలానికి ఇంకా తొమ్మిదో తలానికి కూడా ఎళ్ళిపోతుందంటున్నారు. అలా ఎళ్ళినప్పుడు ఏమవుతుంది? వీళ్ళేమవుతారు? ఈ తలంలో ఇదిలో ఉంటే గనక అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళని మూడో తలంలోనే ఏస్తారు. అప్పుడేంటంటే ఆ షడ్వర్గాల్లోనే ఉంటారు. ఇంకెప్పుడుకేంటంటే అక్కడే ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటా ఉంటా, అది జేస్తా, ఇది జేస్తా, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నడుస్తుందో ఇక అవే నడుస్తాయన్నమాట.
ఎప్పుడైతే మరి నా దైవానికి నేను కనెక్ట్ అవుతాను, నేను ఉన్నతంగా ఆ భూమాతతో పాటు నేను ఎదుగుతాను, మరి ఆ సత్యయుగాన్ని స్థాపించుకుంటాను. మరి అప్పుడు సత్యయుగం ఉన్నప్పుడు అంతా దైవాలే ఉన్నారని చెప్పి చెప్తారు కదా. పైగా అప్పుడు మళ్ళీ తర్వాత మహర్షులు కూడా అంతే. ఇప్పుడు సత్యయుగం వస్తే కనుక మరి నడయాడే దైవాలు ఉంటారంటారు. ఇంకా వీళ్ళు ఇదే చెప్తారు ఆ ప్లైడియన్స్. ఆ నడయాడే దైవాలంటే ఎవరో కాదు, మీరేను. మీరు ఎప్పుడైతే దైవాలుగా మారిపోతారో మీరే ఇక్కడ అనేది దీన్ని అనేది ప్రక్షాళన చేస్తారు. ఆ నడయాడే దైవాలు మీరే అంటారు. అలా ఉంటున్నామా? అలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి? మనమే కదా చేయాల్సింది. ఎవరన్నా వచ్చి చేస్తారా? ఎవరినెవరు ఎప్పుడు ఒక దైవాన్ని ఒక దైవం మార్చలేదు కదా. ఇక్కడ ఉన్నది దైవమే కదా. అక్కడ ఉంది దైవమే కదా. ఎవరినో మార్చటం కాదు. మనం నేను ఎంత మారుతున్నాను, నేను ఎంత ఆ దైవత్వంలో ఉండగలుగుతున్నాను, ఎంతసేపు ఉండగలుగుతున్నాను, నిరంతరంగా ఉంటున్నానా? ఏం లేదు, అదే అడగాలి. అడిగినా కూడా ఆ దైవాన్ని నేను నీతో ఉండాలి, నేను అంతే. సరెండర్ అయిపోవటమే. ఆ దైవమే వచ్చి మనలో కూర్చుంది. చెప్తున్నారు, చక్కగా చెప్తున్నారు వాళ్ళు. ఈ టైంలో అనేది మీలోనే వచ్చి కూర్చున్నాము, మీ ద్వారానే మేము ఎదుగుతున్నాము, మీ ఎదుగుదలే మా ఎదుగుదల. మీరు ఎంత బాగా అభివృద్ధి చెందుతూ ఉంటే కనుక విశ్వం అంతా అంత విస్తరిస్తూ ఉంటుంది. మనం ఏమీ లేదు. ఇక్కడ నేను ఒక దైవాన్ని, ఒక సాక్షి రూపంగా ఇప్పుడు ఆడిస్తున్నది కూడా లోపల ఆ దైవమే ఆడిస్తుంది. మన ఒక సాక్షిగా చూడమంటుంది. ఒక నాటకం వేయటానికి వచ్చాము ఈ భూమి మీదకి. ఏం చేస్తున్నాము? మన పాత్రలు మనకిచ్చి పంపించారు. మన పాత్రలు మనం తెచ్చుకున్నాము. మన పాత్రే కాకుండా పక్క వాళ్ళ దాంట్లో ఏలు పెట్టకూడదు కదా. ఎవరి పోషణ వాళ్ళే చేయాలి. ఇక్కడ ఎలా ఉంటున్నాం మనము? మన పోషణ దాటి అవతలకు వెళ్తున్నాం కదా. అది మనం గుర్తించాలి. ఇక్కడ నా పాత్ర ఏంటి? నాటకాన్ని నాటకంగానే వేద్దాం. ఎవ్వరు ఏమి మానుకో. ఎవరి పాత్రలు ఆడుకుంటాయి. తల్లి పాత్ర ఉంటుంది, పిల్ల పాత్ర ఉంటుంది, అత్తగారి పాత్ర ఉంటుంది. అన్ని పాత్రలు ఉంటాయి. మన పాత్ర ఎంత మటుకు వస్తుందో, మన పోషణ ఎంత మటుకో అంత మటుకు సవ్యంగా ప్రేమగా చేయొచ్చు. తప్పులేదు. కానీ ఈ పాత్రే నేను, ఈ తల్లినే నేను, ఈ కోడలనే నేను, ఈ అత్తనే నేను, ఇంకా నేను ఇందులోనే జీవిస్తాను అంటే అది అది జరగదు. నువ్వు ఏదో ఒక రోజు నీ పోషణ అయిపోతుంది, వెళ్ళిపోతావు. ఇక్కడ భూమి మీద అనేది ఉండవు నువ్వు. నీ పోషణ ఎంత మటుకో అంత మటుకు పూర్తి చేసుకొని వెళ్ళిపోతావు. దాన్ని నిజం అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ శరీరమే నేను, ఈ అమ్మనే నేను, ఈ కూతుర్నే నేను, ఈ అత్తనే నేను. అమ్మో, నేను లేకపోతే ఎలా? నేను వీళ్ళకి చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఇలా ఆగం చేస్తే ఎలా? ఇలా అనుకుంటాను అనమాట. శరీరమే నేను అనుకున్నప్పుడు దాన్ని దాటి ఒక దైవ స్వరూపాన్ని ఇక్కడ నాటకం వేస్తున్నాను. ఇక్కడ ఎందుకంటే మానవ అనుభవాలు తీసుకోవటానికే వచ్చాం కదా. ఒక నెగిటివ్ క్యారెక్టర్ వస్తుంది. ఆ నెగిటివ్ క్యారెక్టర్ ఆ రోజు బతిల్లాడి తెచ్చుకున్నాం. వాళ్ళు రానంటారు. ఎందుకంటే మనం దైవ స్వరూపాలు అంటే ప్రేమ స్వరూపాలు. ఇక ప్రేమ తప్పితే మనకి ఏమీ ఉండదు. ఆ ప్రేమ తత్వమే ఉంటుంది మనలో. అప్పుడు వాళ్ళని బతిల్లాడి తెచ్చుకున్నాను. లేదు, నేను మానవ అనుభవాలు తీసుకునేటప్పుడు నేను ఎదగాలి, నువ్వు ఈ పోర్షన్ చెయ్యి అని చెప్పి బతిల్లాడి తెచ్చుకున్నాం. మరి ఇక్కడ ద్వంద్వత్వంలో పడిపోయాం కదా, మర్చిపోయాం కదా, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటాం. మరి అట్లాంటి క్యారెక్టర్లు మనం గుర్తిద్దాం. వాళ్ళే అసలైన దైవాలు. మరి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు. అక్కడ అందుకని ఇక్కడ ఈ భూమి అనేది గొప్ప పాఠశాల. ఈ పాఠశాలలో మనము ఇక్కడ శిక్షణ పొందుతున్నాము. మనకి ద్వంద్వత్వంలో ఉంటే ఎలా ఉంటుంది? ఇది శిక్షలా ఉంటుంది. వీళ్ళు నేను ఏం చేయకపోయినా వీళ్ళు నన్ను ఎందుకు తిడుతున్నారు, నన్ను ఎందుకు అవమానపరుస్తున్నారు, నన్ను ఎందుకు కొడుతున్నారు, ఏంటిది అనుకుంటాం ద్వంద్వత్వం ఉన్నప్పుడు. మనము మన దైవత్వాన్ని మనం గుర్తించినప్పుడు, ఓ ఈ క్యారెక్టర్ నాకు ఎదురైంది, ఇక్కడ నన్ను ఏదో విమర్శిస్తుంది, ఏంటి ఇక్కడ ఏదన్నా నేను పొరపాటు చేశానా, ఇక్కడ ఏదైనా నేను దిద్దుకోవాల్సింది ఉందా, నా క్యారెక్టర్ నేను సరి చేసుకోవాల్సిందా అని చెప్పి నేర్చుకున్నాం అనుకో, అది చక్కగా పాఠం అవుతుంది. మళ్ళీ ఆ పని చెయ్యము. వీటి కోసమే వచ్చాను, తప్పు లేదు. ఒకసారి తప్పు చేయటం అనేది కూడా ఇక్కడ తప్పు కాదు. సపోజ్ అదేంటంటే తప్పుని రిపీట్ చేస్తున్నాము అంటే మనం దిద్దుకోలేదని అర్థం. ఇక్కడ ఈ భూలోకం మనం వచ్చింది ఈ మానవ అనుభవాలు, ఈ పాఠాలు నేర్చుకోవటానికే వచ్చాం మనము. ఎందుకు? త్వరగా ఎదగటానికి. సారీ, మనము నిరంతర ఎరుకుతో ఉండి మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం అదనేది మర్చిపోకూడదు. మనది మనం
మనము ఎంతసేపటికి మన మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. పైగా మనము ఈ ధ్యానాలది కూడా మనము సామూహిక ధ్యానాలు చేస్తూ ఉంటాము. ఆ సామూహిక ధ్యానాల మూలకంగా కూడా మనం విశ్వానికి ఎంతో ఎనర్జీ పంపగలుగుతాము. మనము అలా సామూహిక ధ్యానాలు చేస్తూ ఉండాలి. ఈ ఆత్మ జ్ఞానం అనేది మనం నిరంతరం పొందుతూ ఉంటే గనక, అందులోనే ఉంటూ ఉంటే గనక మనం ఎంతగా అందులో ఆ స్త్రీతత్వంతో, ఆ దైవతత్వంతో ఉన్నప్పుడు మన ద్వారా కూడా ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. జరుగుతుందా? జరగదా? అనుమానం అసలు పెట్టుకోవద్దు. ఏదైనా సరే మనము కరెక్ట్‌గా ధ్యానం చేసిన నాడు మన నుంచి ఏది జరగాలో, మనలో ఏది జరగాలో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అన్నిటికంటే స్వీయ ప్రేమ ఉండాలి. మన పట్ల మనల్ని మనం నమ్మాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన ఆత్మని విశ్వసించాలి. ఏది ఇచ్చినా, ఏది చేసినా కూడా ఆ కృతజ్ఞతా భావం, ఆ ప్రేమ తత్వం, ఆ ప్రేమ చెప్పుకోవాలి. మనకు మనమే చెప్పుకోవాలి. ఈ శరీరం మనకెంతగా సహకరిస్తుంది, ఎంత చేస్తుంది. మనం ద్వంద్వత్వంలో ఉన్నప్పుడు నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను బాగలేదు. నేను నల్లగా ఉన్నాను, నేను ఎర్రగా నేను ఎట్టా ఉన్నాను, నేను ఎట్టా ఉన్నాను. అసలు ఎన్నెన్నో చేశాం మనం. ద్వంద్వత్వం కదా! తెలియదు కదా! తెలియక చేసిన పనులే మనం. అని ఇప్పుడు బాధపడి మళ్ళీ ఆగిపోవాల్సిన పని లేదిక్కడ. నేను ఆ రోజు అలా అప్పుడు ఆ రోజు మన జ్ఞానం లేదు. తప్పులు చేశాము మనము. చెయ్యట్లేదు అంటల్లా. దాని గురించి ఇప్పుడు బాధపడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు వర్తమానంలో ఉండు చక్కగా. నిన్ను నువ్వు నీలో ఉన్న దైవాన్ని నమ్ము. దాన్ని ప్రేమించు. దాన్ని నమ్ము. నీ ఇంట్యూషన్ పనిచేస్తుంది. ఈ శరీరాన్ని గౌరవించు. ప్రేమించు. ఐ లవ్ యూ చెప్పు. మరి మనకి ఇన్ని అవయవాలు మరి ఇంత పనిచేస్తున్నాయి. వాటన్నిటికి కూడా కణానికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, వాటితో మాట్లాడుతూ, మనతో మనం మాట్లాడుకుంటూ, అలా ఉన్నప్పుడు మనకి ఇవి దాటుతాం. అన్నిటికంటే వర్తమానమే పెద్ద బహుమానం. సాక్షాత్తు దైవం వర్తమానంలో మన కళ్ళెదురుగా ఏదైతే ఉందో అదే సత్యము, అదే దైవము. వర్తమానంలో మనము ఉంటే గనక ఈ భూతకాలము, భవిష్యత్తు కాలము 2 ఇందులోనే ఉంటాయి. 2 కూడా సాల్వ్ చేయబడతాయి. ఎంత ఈజీ అయినా ఇది. ఎక్కడ మనము ఆ దివ్య స్త్రీతత్వం, ఆ ఆత్మ చైతన్యంలో, ఆ శక్తితో, ఆ జ్ఞానం శివుడు. మరి ఆ శక్తి అమ్మవారు. శివపార్వతులు మనలోనే ఉన్నారు. ఆ అర్ధనారీశ్వరులు మనలోనే కొలువై ఉన్నారు. ఎక్కడ ఎతకటం? మన లోపల మనం వెతుకుదాం. మన లోపల మనం వెతుకుతాం. మన లోపల ఏదైతే ఉందో మళ్ళీ విశ్వం అంతా కూడా అదే ఉంది. నువ్వు వేరు, నేను వేరు కాదు. అందరము ఒకటే. అందరిలో ఉన్నది ఆ దైవమే. విశ్వమంతా మనమే ఉన్నాము. చైతన్యం ఎక్కడ లేదు? అంతటా ఉంది గదా! అట్టాగే మనలోనూ ఆ చైతన్యం ఉంది. ప్రతి జీవిలోనూ ఆ చైతన్యమే ఉంది. ప్రతి చోట చైతన్యమే ఉంది. కాకపోతే ఆ చైతన్యం ఫస్ట్ కొంచెం ఖనిజ సామ్రాజ్యంలో కొంచెం కొంచెంగా ఉండేది. తర్వాత అక్కడ నిద్రపోతూ ఉన్నాము. తర్వాత కొంచెం కదలిక నేర్చుకున్నాము. వృక్ష సామ్రాజ్యంలోకొచ్చాము. కొంచెం కదలికలు జలచరాలుగా తీసుకున్నాము. ఇంకా కొంచెం ఎదుగుదాం అనుకున్నాము. జంతువులుగా తీసుకున్నాము. ఒక చోట నుంచి ఒక చోటానికి వెళ్ళటాన్ని నేర్చుకున్నాం. మళ్ళా వచ్చాము. మానవ సామ్రాజ్యంలోకొచ్చాము. ఇక్కడ ఈ మానవుల్లో ఉండే మంచి చెడు తెలుసుకుందాం అనుకున్నాము. మానవ అనుభవాలు తీసుకుందాం అనుకున్నాము. ఓకే. అజ్ఞానం పులుముకున్నాము. అన్ని తీసుకున్నాము. ఏడ్చాము, బాధలు పడ్డాము, అవమానాలు పొందాము, అన్ని పొందాము. ధ్యానంలోకి వచ్చాము అందరం ఇప్పుడు. దైవాలుగా మారాలి. మరి ఆ దైవతత్వం అంటే స్త్రీతత్వమే. ఆ భగవతత్వమే. సృష్టి అంతా ఉంది ఆ చైతన్యమే. ఆ తల్లే. అదిగా మారాలి. అదే కదా మన గమ్యం. అందరం మరి మనలో ఉన్న దైవతత్వాన్ని గుర్తించుదాము. నేనే దైవాన్ని కాదు, నాలో దైవం ఉంది, నీలోనూ ఆ దైవం ఉంది, అంతటా ఆ దైవం ఉంది. అన్నిట్లో ఉన్న ఆ దైవాన్ని గుర్తిద్దాము. అందరం ఆ స్త్రీ తత్వాన్ని అనేది పెంపొందించుకుందాము. ఓకేనా మిత్రులారా?
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన లక్ష్మీ పార్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జల సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.